కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటనను రేపటికి వాయిదా వేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో సమీక్ష చేశారాయన. ఈ నెల 12న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటనను రేపటికి వాయిదా వేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో సమీక్ష చేశారాయన. ఈ నెల 12న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత భేటీ అయ్యారు. అయితే కరీంనగర్ పెద్దపల్లికి సంబంధించి ఎవరెవరి పేర్లు అభ్యర్థులుగా వినిపిస్తున్నాయి, ఎందుకని ఈ అభ్యర్థుల ప్రకటన వాయిదా వేశారు? రాధిక, గత 2.5 గంటల పాటు బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో అయితే సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లలో అయితే ఏ విధంగా గెలుపొందాలనే అంశాలపైన అయితే పూర్తి స్థాయిలో నాయకత్వానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంట్ అంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఓటమిని అయితే ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ వెళ్ళి ఆ ప్రజల్లో ఉన్న సమస్యలను అయితే పట్ల పోరాటం చేయాలని చెప్పేసి అయితే కేసీఆర్ నాయకత్వానికి సలహా సూచనలు చేయడంతో పాటు కరీంనగర్లో అయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెల 12వ తేదీన భారీ బహిరంగ సభకు అయితే శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. మనం మొదటి నుంచి కూడా ఈ నెల 10వ తేదీన అక్కడ బహిరంగ సభ ఉంటుందనుకున్న నేపథ్యంలో ఆ రోజు అమావాస్య కావడంతో 12వ తేదీన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు అయితే వేదికను మార్చి అయితే ఆ యొక్క సమావేశాన్ని బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా పెద్దపల్లి కరీంనగర్కి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం అనంతరం పూర్తయినప్పటికీ ఈరోజు అష్టమి కావడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. రేపు ఉదయం 10 గంటలకైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అయితే రెండు కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మనం చూడవచ్చు ఇప్పటికే కరీంనగర్ స్థానం నుంచి అయితే బోయిన్పల్లి వినోద్ కుమార్ పేరు ఇప్పటికే ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కొప్పుల ఈశ్వర్ పేరును కూడా రేపు ఖరారు చేసే అవకాశం ఉంది. అధిష్టానం నుంచి అయితే రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ రేపు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ దిశగా అయితే వాళ్ళ పేర్లను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ కరీంనగర్లో ఏర్పాటు చేయబోయేటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యంగా జన సమీకరణ అయితే సుమారు 1,00,000 మందికి మించి ఉండే విధంగా అక్కడ బహిరంగ సభను విజయవంతం చేయాలని కేసీఆర్ అయితే ఆ ప్రాంత నాయకులకైతే కొంత దిశానిర్దేశం చేయడంతో పాటు ఖచ్చితంగా కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరే విధంగా ప్రతి నాయకుడు కూడా సమిష్టిగా కృషి చేసి ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని అయితే నాయకత్వానికి సలహాలు సూచనలు చేశారు. రాధిక, రామ్ ప్రసాద్, ఎందుకని బహిరంగ సభను కూడా 2 రోజుల పాటు వాయిదా వేశారు? కేవలం తిది అన్నది మాత్రమే కారణమా, ఇంకేమైనా ఉందా? మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ మీటింగ్లు ఏర్పాటు చేసిన ఈరోజు అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా ఈరోజు అష్టమి ఉన్న నేపథ్యంలో 10వ తారీఖు రోజు మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో అయితే పార్లమెంటుకు సంబంధించినటువంటి సమావేశాన్ని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం కూడా కేవలం అమావాస్య ఉండడంతో మాత్రమే 12వ తారీఖు వాయిదా వేసినట్లయితే మనకు బీఆర్ఎస్ శ్రేణులు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే కరీంనగర్ పార్లమెంట్ వరకే మనం మొదటి నుంచి చూస్తున్నాం మేడిగడ్డకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామంటూ అనుకున్నటువంటి యొక్క వ్యాఖ్యలను కూడా కేసీఆర్ ప్రస్తావించకపోవడం అయితే కొంత ఆలోచించాల్సిన విషయంగా చెప్పాలి. కేవలం ఇది పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకు సంబంధించి ఆ 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ భారీ జన సమీకరణ చేసి ఒక సభను విజయవంతం చేయాలనేటువంటి ఒక అంశం గురించి మాత్రమే కేసీఆర్ ఇక్కడ సమీక్షా సమావేశంలో నాయకులతో చర్చించినట్టు మనకు తెలుస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.